ఇప్పుడు 6 నెలలు రేవంత్ రెడ్డి టైం ఇచ్చారు. 6 నెలల్లో రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత రేవంత్ రెడ్డి పొడగొట్టుకోకపోతే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి అధిష్టానం దించేస్తారు అనేది ఒక పెద్ద వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అందుకే నియోజకవర్గాలలో పర్యటన చేస్తున్నాడు, జిల్లాలలో పర్యటన చేస్తున్నాడు, భారీ బహిరంగ సభలు పెడుతున్నాడు, మీటింగ్లు పెడుతున్నాడు. రేవంత్ రెడ్డి ఆల్రెడీ 2 లక్షల కొత్త పెన్షన్లు ఇచ్చిండు. ఇప్పుడు మహిళలకు 2500 రూపాయలు ఇవ్వడానికి కూడా రేవంత్ రెడ్డి రెడీ ఉన్నాడు. ఇంకొక ఎకరం రైతు బంధు ఇవ్వడానికి కూడా రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నాడు. ఇవన్నీ రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తుండు? ఇంద్రమ్మ ఇండ్లు కూడా ఇంకొక 2500 ప్రతి నియోజకవర్గానికి ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నాడు. నిరుద్యోగులకు ఉద్యోగాలు అని చెప్పి మొన్న ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఆ ఉద్యోగాలు కూడా రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసిండు. ఎందుకు రేవంత్ రెడ్డి చకచక ఈ పని చేస్తున్నాడు? టకటక రేవంత్ రెడ్డి ఎందుకు ఇవన్నీ అనౌన్స్ చేస్తున్నాడు అంటే 6 నెలల్లో రేవంత్ రెడ్డి తనను తాను ప్రూవ్ చేసుకోవాలి. 6 నెలల్లో రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకతను రేవంత్ రెడ్డి పొడగొట్టుకోకపోతే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత రేవంత్ రెడ్డి పొడగొట్టుకోకపోతే రేవంత్ రెడ్డి సీఎం పదవిని దించేస్తారు అధిష్టానం అనేది ఒక పెద్ద చర్చ సోషల్ మీడియాలో నడుస్తుంది. ఇప్పుడు కర్ణాటకలో సిద్ధరామయ్యను ఆల్రెడీ కాంగ్రెస్ అధిష్టానం తొలగించారు, ముఖ్యమంత్రి పదవి తీసేసారు. డీకే శివకుమార్కి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. డీకే శివకుమార్ మొన్న ప్రమాణ స్వీకారం చేసిండు. రేవంత్ రెడ్డి కూడా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి పోయిండు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని పెద్దగా పట్టించుకోలే. రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ లైట్ తీసుకున్నాడు. సాధారణంగా రాష్ట్రాలకు ముఖ్యమంత్రి అంటే రాహుల్ గాంధీ కూడా కొంత వాళ్ళని పట్టించుకోవాలి, కానీ రేవంత్ రెడ్డిని ఎక్కడ కూడా రాహుల్ గాంధీ పెద్దగా పట్టించుకున్నట్టు, రేవంత్ రెడ్డితో పెద్దగా మాట్లాడినట్టు అనిపించలే. తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీని కలుద్దామని పోతే కూడా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు అనేది ఒక పెద్ద చర్చ. తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న పైన వచ్చినటువంటి వార్తలపైన మహేష్ అన్న రాహుల్ గాంధీకి లేఖ రాయడం, రాహుల్ గాంధీ పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నకు ఫోన్ చేయడం, మహేష్ అన్న తన బాధ మొత్తం చెప్పడం, మహేష్ కుమార్కి నువ్వు అలాగే రేవంత్ రెడ్డి మీనాక్షి మీరు ముగ్గురు పోయి బెంగళూరులో మల్లికార్జున ఖర్గేని గెలవమని చెప్పి రాహుల్ గాంధీ పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నతో ఫోన్లో చెప్తే మహేష్ అన్న అలాగే మీనాక్షి మేడం రేవంత్ రెడ్డి ముగ్గురు బెంగళూరులో మల్లికార్జున ఖర్గేని గెలవడం, ఖర్గే రేవంత్ రెడ్డితో దాదాపు 20 నిమిషాల పాటు రహస్యంగా మాట్లాడడం, ఒక రూమ్లో కూర్చొని మాట్లాడడం, విడిగా మాట్లాడడం, రేవంత్ రెడ్డికి అప్పుడే టైం ఇచ్చిననేటటువంటి ఒక చర్చ కూడా నడవడం. 6 నెలలు టైం, 6 నెలల్లో మీ పైన ఉన్నటువంటి వ్యతిరేకత మీరు ఒడగొట్టుకోకపోతే మిమ్మల్ని తీసేస్తాం, 6 నెలల్లో మీ పైన ఉన్నటువంటి వ్యతిరేకతను మీరు ఖచ్చితంగా పొడగొట్టుకుంటే 2 సంవత్సరాలు మిగతాయి మీరే కంటిన్యూ అవుతారు. ఇప్పుడు కర్ణాటకలో 3 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రిని మార్చిరు. తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డికి ఒక 6 నెలల టైం ఇచ్చి 3 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డిని కూడా మారుస్తారు అనేది ఒక పెద్ద చర్చ.